హాయ్ అండి. ఈరోజు నేను మీకు చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. చక్కెర పొంగల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చక్కెర పొంగల్ అందరికీ ఇష్టమే. అలాగే అమ్మవారికి కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చాలా ఇష్టమైంది చక్కెర పొంగలి. నేను దానికోసం ఏం చేశానంటే, ఇప్పుడు నేను చేయబోయే చక్కెర పొంగలి ఒక 35 మెంబర్స్కి వస్తుందండి ఈజీగా. కొంచెం ఎక్కువ తింటే 35, మామూలుగా అయితే ఒక 40 మెంబర్స్ వరకు వస్తుంది. ఎందుకంటే పండగ రోజుల్లో మన ఇంటికి చాలామంది వస్తుంటారు కదా, అందుకని ఆ రేషియో చూపెడదామని నేను చూపెడుతున్నాను ఈరోజు మీకు. నేను 2 గ్లాసుల బియ్యం, 2.5 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నా. మీరు పెసరపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి ఈసారి. నేను చేసిన విధంగా మీరు పెసరపప్పు ఎక్కువ, బియ్యం తక్కువ తీసుకుంటే బాగుంటుంది, రుచి ఎక్కువ వస్తుంది మనకి. అలాగే నేను ఏం చేశానంటే, ఇవాళ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టేశానండి. మామూలు రైస్ కుక్కర్ పెట్టలేదు. అందులో మనం ఆ 4 గీతల కంటే ఒక పిసరు నీళ్లు ఎక్కువ పోసుకోండి. చక్కెర పొంగల్ ఏంటంటే కొంచెం మనకి మెత్తగానే ఉండాలి చక్కెర పొంగల్ అంటే, అందుకని కొంచెం నీళ్లు ఎక్కువ, ఆ 4 లైన్ల కంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. తర్వాత ఒక గిన్నెలో, ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 3/4 గ్లాసు నీళ్లు పోసుకోండి. 3/4 అయినా గ్లాస్ అయినా పర్వాలేదు, దానికి ఏం భయపడాల్సిన పని లేదు. కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ లెక్క అని అవసరం లేదు. దీనికి 4.5 గ్లాసులు మనం తీసుకున్నాం రేషియో కాబట్టి, దీనికి కూడా 4.5 గ్లాసులలో నేను 2.5 గ్లాసెస్ బెల్లము, 2 గ్లాసెస్ షుగరు తీసుకున్నా. 4.5 గ్లాసు ఎనఫ్ అండి. మీరు బెల్లం తక్కువ కావాలి, షుగర్ ఎక్కువ కావాలి అని అంటే షుగర్ ఎక్కువ వేసుకోండి, బెల్లం తక్కువ వేసుకోండి. ఆ రేషియో మీ ఇష్టం, ఏమీ చెడిపోదు. చక్కెర పొంగలి రుచి ఎక్కడికి పోదు. మనం 2.5 గ్లాస్ బెల్లము, 2 షుగరు వేసుకోవచ్చు, లేకపోతే 2.5 గ్లాస్ షుగరు, 2 బెల్లం వేసుకోవచ్చు, లేదు 1 గ్లాస్ బెల్లం వేసుకొని అది వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది రేషియో ఏం చెడిపోదండి. చక్కెర పొంగల్ బాగా వస్తుంది. చేసుకొని నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి మీరు. ఈ పాకం కొంచెం పాకం పట్టక్కర్లేదు. బెల్లము అది బాగా కరిగిపోయిన తర్వాత ఒక 1/2 గ్లాసు, 3/4 గ్లాసు నెయ్యి వేసేయండి పాకంలో. ఎందుకంటే ఈ అన్నానికి ఆ బెల్ల పాకం అంటుకోకుండా ఉండాలంటే మనం నెయ్యి వేసుకోవాలి. 3/4 గ్లాసు నెయ్యి వేసాను నేను అందులో. వేసిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నము ఈ పాకంలో వేసేయాలి మొత్తం. ఇందులో వేసిన తర్వాత నెయ్యి బాగా పడుతుందండి చక్కెర పొంగలికి. ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి, తర్వాత చక్కెర పొంగలి బాగా కుదరలేదంటే కాదు. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ నెయ్యి వేస్తున్నా. ఇంతకుముందు పాకంలో సగానికంటే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు 1.5 గ్లాస్ నెయ్యి వేస్తున్నాను ఇందులో. ఈ నెయ్యి ఎంత వేస్తే చక్కెర పొంగల్ అంత రుచి అండి. మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకొని తింటారు చక్కెర పొంగల్ని. మీరు చూడండి, చూసి చేసి నాకు కామెంట్స్ పెట్టండి. బాగుంది మేడం అంటారు మీరే. చాలా బాగా చేశారు, చాలా బాగుందండి రుచి అని అంటారు. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సింపుల్గా చక్కగా, తెలుసు కదా మీకు, ఇది ఇలాచీ పౌడర్. ఇలాచీ వేసేసి కలిపేసేయండి. ఆ వేడికి ఆ ఇలాచీ పౌడర్ వాసన అంతా మన చక్కెర పొంగలికి పడుతుంది. ఇప్పుడు నేను ఇందులో ఏం వేసాను తెలుసా అండి, అది పచ్చకర్పూరం. నేను కొంచెం మీకు చూపెట్టడానికి వేశాను. ఇంత క్వాంటిటీకి మీకు ఒక 1/2 స్పూన్ కొంచెం పైన వేసేయండి. మొత్తం పచ్చకర్పూరం గడ్డల్లాగా ఉంటుంది. దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పైన వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో జీడిపప్పు, మనకు కావాల్సిన ఇష్టమైన జీడిపప్పు, అందరికీ ఇష్టం ఇవంటే, అందుకని చాలా జీడిపప్పు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అందుకని నేను నేతిలో మరొక 1/2 గ్లాస్ కొంటే కొంచెం ఎక్కువ నెయ్యి వేసి ఈ జీడిపప్పు ఎర్రగా వేసి ఇందులో వేసేసుకోండి. మన చక్కెర పొంగల్ తయారైంది. ఇది చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్స్ ఇవ్వండి. ఇవ్వని వాళ్ళు రుచి చూసి నాకు చెప్పండి చక్కెర పొంగలి ఎలా ఉందో.